మహాపూర్ణుల వారు శ్రీమార్నేరి నంబిగారి గురించి చెప్పగా అక్కడున్నవారు ఓహో అయితే అని అడిగిన ప్రశ్నకు మహాపూర్ణుల వారు ఇలా చెప్తున్నారు. పూజ అయితే ఇక తాను లోనికి రావటం బాగుండదని, లోకం హర్షించదని నిన్న రాత్రి పనివాళ్లు వెళ్ళగానే ఎవ్వరూ చూడటం లేదనుకొని ఒకసారి ఇంటిలోని గదులన్నీ తన పాదాలతో తిరిగి పావనం చేశాడు అని మహాపూర్ణుల వారు చెప్పగా, సరి ఆ తర్వాత మీరు ఎలాగూ ఇల్లు కడిగేసుకుంటారు కదా అని వారు అనగా మహాపూర్ణుల వారు ఇలా వివరిస్తున్నారు. ఇతరులైతే అంతే, కాని మార్నేరి నంబి పరమ భాగవతోత్తముడి పాదధూళి ఇల్లంతా పడినప్పుడే శుద్ధి అయిపోయింది. మా ఆచార్యుల కృప వీరి ద్వారా ఈ గృహమంతా సోకింది. దానిపై మరొకటేదో చేసి తిరిగి అశుద్ధిని చేర్చదలచలేదు. అందుకే వేరే పూజలు చేయనివ్వలేదు. విచ్చేసిన మిమ్మల్ని శ్రమ పెట్టకుండానే సత్కారము చేసుకున్నాము అని అంటారు మహాపూర్ణుల వారు. అంటే భాగవతోత్తముని పాదధూళి వేద మంత్రాల కంటే పవిత్రమన్న మాటే కదా అని అంటారు రామానుజుల వారు. ఇక్కడున్న స్వాములు ఇలా అంటున్నారు. అయ్యయ్యో, మరి వాని కులం మాటేమిటి అని ప్రశ్నించగా మహాపూర్ణుల వారు ఇలా వివరిస్తున్నారు. అవును, ఆచార్య కృప పొందిన వారెవరైనా జాతి కులముతో ప్రమేయము లేకుండానే ఉత్తమ భాగవతోత్తములుగా ఆరాధించవలే. ఇది భగవానుడే అంగీకరించిన సత్యం అని చెప్పగా, ఎక్కడా అని వారడిగిన ప్రశ్నకు భాగవత భక్తుని తనతో సమానంగా గౌరవించాలని ప్రమాణం అని అంటారు మహాపూర్ణుల వారు. చాలా కనువిప్పుగా ఉంది మా అందరికీను. ఇంతకీ ఆయనేరి ఒకసారి దర్శించవచ్చా అని రామానుజుల వారు మహాపూర్ణుల వారిని అడుగుతారు. ఇక అక్కడున్న శిష్యులు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఆచార్యులు ఈ నూతన గృహంలో చేరాక ఎన్నో కాలక్షేపాలు పాఠాలు సాగాయో కదా అని ఒకరు అనగా, అవును, ముఖ్యంగా రామానుజుల వారు రోజూ వచ్చి చదివే పాఠాల వల్ల ఈ గృహం ఎంతో పవిత్రమైంది అని అంటారు ఒకరు. అసలు మన గురువుగారి ఆచార్యులైన యామనమునుల శిష్యుడైన మారినేరి నంబిగారి పాదధూళి వల్లే ఈ గృహం పావనమైందని మన గురువుగారి పరిపూర్ణ విశ్వాసం అని మరొకరు అనగా, అందుకే కదా వేరే హోమాలు పూజలు కూడా వద్దన్నారు. వీరిలా మాట్లాడుకుంటూ ఉండగా అదిగో నిండా నూరేళ్లు మార్నేరి నంబిగారు ఇటే వస్తున్నారు అంటారు ఒకరు. తర్వాత కథ రేపు చూద్దాం.